నేను నా జర్నీ దాదాపు 9 ఇయర్స్ బ్యాక్ డాక్టర్ రవిశంకర్ గారితో స్టార్ట్ అయింది. సో ఆయనకున్న నాలెడ్జి, ఆయనకున్న అవేర్నెస్సు, ఆయనకున్న ఈ సంస్కృత భాషలో ఉన్నటువంటి ఆయన పట్టు, ఇవన్నీ కూడా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. దీని గురించి ఒకసారి పరిశోధన చేద్దామని చెప్పి నేను ఆయన్ని ప్రోగా చేయలేదండి స్టార్టింగ్. కంప్లీట్గా ఆయనకి అగైనెస్ట్గానే అసలు ఈయనేంటి, ఈయన ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఈయన చెప్తున్నాడు. ఈయన చెప్తున్న విషయాల్లో ఫస్ట్ నేను గమనించింది ఏంటంటే నవవ్యాకరణాల గురించి ఆయన చెప్పారు. సంస్కృతంలో ఉన్నటువంటి నవవ్యాకరణాలు. బేసికల్గా ఈ నవవ్యాకరణాల యొక్క పేర్లు కూడా 99% ఎవరికి తెలియదు. 9 వ్యాకరణాలు ఇవి ఉంటాయని. నవవ్యాకరణ పండితుడు ఎవరైనా ఉన్నారంటే ఆంజనేయ స్వామి వారు అన్నమాట, మనకు చెప్పిన పురాణాలలో. సో ఆయన ఒక్కడే నవవ్యాకరణ పండితుడు, మిగిలిన వాళ్ళు ఎవరికీ లేదు. ఈవెన్ రాముడికి కూడా నవవ్యాకరణాలు రావు. ఇట్స్ ఫ్యాక్ట్ మాట. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చెప్పే విధానం, ఈ వ్యాకరణాలు ఎక్కడ ఉపయోగపడతాయంటే సంస్కృత భాషలో ఉన్నటువంటి ఏదైతే ఉంటాయో శ్లోకాలని లోని విషయాన్ని క్లియర్ కట్గా తెలుసుకోవాలంటే ఈ నవవ్యాకరణాలు అవసరం, అప్లికబుల్ మాట. సో ఆయన వాటి గురించి చెప్పారు. ఆయన అందులో 4 వ్యాకరణాలను ఆయన పూర్తిగా అవపోసం పెట్టారు. సో ఇంద్రము, ఐంద్రము, సారస్వతము, శాసకృతము అని చెప్పి ఆయన 4 చెప్తారు. ఈ 4 ప్రస్తుతానికి స్క్రిప్చర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఆయన చేయగలిగారు. మిగిలిన స్క్రిప్చర్స్ అవైలబుల్గా లేవు. సో ఇది చూసినప్పుడు ఈయన టిపికల్గా కనబడ్డారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈయన డిసీజెస్ మీద ఈయన చేసిన రీసెర్చ్ అంతా కూడా మామూలుగా ఆయుర్వేద వైద్యులు కానీ లేదా సంస్కృతం తెలిసిన వాళ్ళు కానీ వాటిల్లోనే మాట్లాడతారు. కానీ ఈయన ఈ వైద్యాన్ని అలోపతి అనేటువంటి ఒక లెన్స్ ద్వారా ఆయుర్వేదాన్ని చూస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే కోరిలేషన్ అనేది రెండింటికి బాగా కుదురుతుంది. ఆ రోజున 10 ఇయర్స్ బ్యాక్ 9 ఇయర్స్ బ్యాక్ ఆయన చెప్పింది ఒక వాచ్ లాగా ఒక డివైస్ ఇలా పెట్టుకుంటే మీకు ప్రతినిత్యం మీరు ఏం తినాలి, ఏం తాగాలి అది చెప్తుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి రెగ్యులర్గా మనం వెళ్ళి డాక్టర్ని మన పక్కన అపాయింట్ చేసుకుని తిరగలేము. ఎక్కువగా ఏంటంటే సెలబ్రిటీస్ హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర అందరూ ఉంటారు. డైటీషియన్ ఉంటారు, ఒక డాక్టర్ ఉంటారు, ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండి రోజు వాళ్ళని పొద్దున్నే పరీక్ష చేసి వాళ్ళకి కావాల్సిన నాగేశ్వరరావు గారి కాలం నుంచి జరుగుతుంది అదే. సో అలా ప్రతి ఒక్కళ్ళు పర్సనల్గా చేసుకోలేదు కాబట్టి పర్సనలైజ్డ్ డాక్టర్ ఒకటి ఏర్పాటు చేస్తాను. అంటే నేను సరే ఈయనేదో చెప్తాడు, ఇప్పుడు వాచ్ పెట్టుకుంటే లోపల ఉన్న బ్లడ్ గురించి ఎలా తెలుస్తుంది, బ్లడ్ బయోకెమిస్ట్రీ ఎలా వస్తుంది. సో ఇదంతా ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఏం చెప్పేవాళ్ళు తెలుసా, డ్రోన్స్ ఉంటాయి సార్, మెడిసిన్స్ అన్నీ కూడా డ్రోన్స్ తీసుకెళ్ళి ఇస్తాయి అని. డ్రోన్స్ అప్పటికి ఇంకా డ్రోన్స్ రాలేదు, అప్పుడప్పుడే కొద్దిగా ఇది అవుతున్నాయి అన్నమాట. సో జిమ్మి జిప్లే వచ్చాయి మా దీంట్లో ఫోటోగ్రఫీ సెగ్మెంట్స్లో. సో డ్రోన్ తీసుకెళ్ళి మెడిసిన్ ఇవ్వటం ఏంటి, రోబోటిక్స్ అని చెప్పేవాళ్ళు. సో రోబోటిక్స్ ఏంటి, అప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే ఈయన విజన్ మన ఇండియా ఉన్న పొజిషన్ నుంచి దాదాపు 20 ఇయర్స్ హెడ్ ఉంది. సో అప్పుడు అర్థం చేసుకున్నా ఈయన్ని, ఓహో ఈయన విజన్ చాలా పెద్దది. సో ఈయన ఆలోచిస్తున్న ఆలోచన చాలా పెద్దది. బట్ అది మనకి ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఏంటి పరిస్థితి, సరే అయింది. దానికి సంబంధించి ఆయన డెవలప్ చేస్తూ వచ్చారు. ఆయనకున్న టెక్నాలజీ బ్రెయిన్లో ఉన్న దాన్ని అంతా ఆల్గరిథమ్స్ అన్నీ కూడా ఆయనే ప్రిపేర్ చేసుకుని, ఆయనే రాసుకుని పైథాన్ ప్రోగ్రామ్ ఆయనే చేసుకుని, ఆయనే డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఈ డివైస్ బాగుంది, డివైస్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికంటూ కొన్ని టెస్టిమోనియల్స్ కింద తయారు చేసుకున్నాం. నేను దాదాపుగా ఇప్పుడు దాకా ఒక 5,000 మంది పేషెంట్స్ తాలూకా వీడియోస్ నా దగ్గర ఉన్నాయండి, టెస్టిమోనియల్స్. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే క్యూర్ అయిపోయిన వాళ్ళు. చాలామంది బయటకు చెప్పడానికి ఇంట్రెస్ట్ లేక చెప్పకుండా, వద్దండి మా వీడియో వద్దండి, మా ఫేస్ లేకుండా చెప్పండి అని. చాలా ఎండ్ స్టేజ్ పేషెంట్స్ దీని నుంచి బయటకు వచ్చారు. సో ఆ వీడియోస్ అన్నీ నేనే షూట్ చేశాను. సో నేను వాటన్నిటికీ ఏంటంటే నేనే సాక్ష్యం. సో అవన్నీ చూసిన తర్వాత ఈయన గురించి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది బయలుదేరి, సరే ఓకే ఇతను మంచివాడే, ఇతను బాగానే చేస్తున్నాడు, ఇతను చెప్తుందంతా నిజమే. సో ఈయన ఒక డెవలప్మెంట్ తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన దాంట్లో ఈ వాచ్, ఈ డివైసెస్, వీటికి సంబంధించిన ఏదైతే టెక్నాలజీ ఉందో దాంట్లో మొత్తం అంతా కూడా ఈయన ప్రిన్సిపల్సే, ఈయన పర్సనల్గా ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ని దాంట్లో పెట్టారు. అప్పుడు వచ్చిన హర్డీలు ఏంటంటే మెయిన్ మనీ. ఇది తీసుకురావాలి మార్కెట్లోకి. ఓకే, ఇట్స్ ఏ కాస్ట్ అరౌండ్ 2,500 crores మినిమం దాని ఇన్వెస్ట్మెంట్ కావాలి. 2,500 కోట్ల రూపాయలు కేవలం ఈ డివైస్కి ఇన్నోవేషన్ని కరెక్ట్గా యాక్యురేట్గా తయారు చేసి చేయడానికి కావాలి. ఆ టైంలో ఒక సంస్థ, శాంసంగ్ అనే కంపెనీ డైరెక్ట్గా ఈయన్ని అప్రోచ్ అయ్యింది డాక్టర్ గారు. అది త్రూ నాకు తెలిసిన వాళ్ళ ద్వారానే. సో వాళ్ళు నాకు ఒక ఇదేం చెప్పారంటే, అసలు డాక్టర్ గారిని ఒకసారి కలుద్దామండి, ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి చూద్దామండి అన్నారు. సరే యూఎస్లో ఒక మీటింగ్ అరేంజ్ చేసాం, కలిసాం. అక్కడ జరిగింది ఏంటంటే కంపెనీ మొత్తం అంత డాక్టర్తో ఒక 1.5 hour డిస్కషన్ అయిన తర్వాత
దే ఆస్క్డ్ హిమ్ టు గివ్ ద టెక్నాలజీ టు దెమ్ అన్నమాట. వాళ్ళు వీ విల్ పర్చేజ్ ఇట్. డాక్టర్ గారు మేము మీకు ఒక 1000 crores మీకు ఇచ్చేస్తాం లాయల్టీ కింద, మీరు మాకు ఇచ్చేయండి, ఆ టెక్నాలజీని మేము డెవలప్ చేస్తాం, వరల్డ్ వైడెడ్గా మేము దీన్ని తీసుకొస్తాం. సో వాళ్ళకి సంస్థకి చాలా ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ షేర్ మంచి ఇదిలో ఉంది. సో వాళ్ళు దీన్ని తీసుకురావడం వల్ల మొత్తం వరల్డ్ మొత్తాన్ని హెల్త్లో డెవలప్ చేస్తాం. కమర్షియల్ థింకింగ్లో వాళ్ళు ఆలోచించారు. అప్పుడు ఇమ్మీడియట్గా మీరు కానీ నేను కానీ అయితే డెఫినెట్గా నేనైతే కనుక ఇది చేసిన దానికి ఒక 1000 కోట్లు వస్తున్నాయంటే చిన్న విషయం కాదు. హ్యాపీగా అక్కడక్కడ దేశాల్లో ఇల్లు కొనేసుకుని అవన్నీ సెటిల్ చేసేసుకుని అంతా వైట్ మనీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చని అనుకుంటా. ఈయన నాకొద్దు, నేను ఇండియా కోసం అని చెప్పేసి నేను చేద్దాం అనుకున్నది. ఫస్ట్ భారతదేశం, ఎందుకంటే ఇది ఋషులు ఇచ్చినటువంటిది ఈ వైద్య శాస్త్రం. నాకున్న నాలెడ్జ్ అంతా నాకు ఋషులు ఇచ్చింది. సో నా దేశంలో ఉన్నటువంటి ప్రజలకి నేను చేయకుండా బయట ప్రపంచానికి నాకు ఇష్టం లేదు. త్రూ ఇండియా నేను వెళ్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ఒకవేళ మీరు ఇండియాలో స్టార్ట్ చేసేటట్టయితే ఓకే, నాకు అందులో 25% ఇచ్చినా కానీ మీరు నాకు ఫేవర్ చేయండి, నా కంపెనీలో ఇండియాకి ప్రైజ్ ఇవ్వండి. అంటే ఏంటంటే వాళ్ళు శాంసంగ్ లాంటి వాళ్ళు కనుక ఇందులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు పెట్టిన ప్రైజ్ ఎంతో తెలుసా అండి? 2.5 lakh మినిమం ఉంటుంది. సో మినిమం 2.5 lakh. ఫర్దర్గా ఏంటంటే పర్చేస్ చేసుకోవాలి, ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి. ఎవడు కూడా ఊరికనే చేయడు. ఇప్పుడు జియో స్టార్టింగ్ ఊరికనే ఇచ్చి ఈ రోజున మన దొబ్బేస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ పరంగానే ఆలోచిస్తారు. సో వాళ్ళు బిజినెస్ పరంగానే ఆలోచించారు. అప్పుడు డాక్టర్ గారు ఏదన్నారు, లేదు నాకు ఇండియాలో ఇది బిలో 50,000లో నేను ఇవ్వగలగాలి, సో దానికోసం నేను చేస్తున్నాను అని చెప్తే, సో అలా కాదని మా ప్రైస్ ఫిక్సింగ్ మాదే, మీకు సంబంధం లేదన్నారు. సో ఆ మీటింగ్ వదిలేసుకుని వచ్చేసి అప్పుడు డాక్టర్ గారి మీద నాకున్న అభిప్రాయం 1000 పెరిగింది. హీఈస్ ద ఓన్లీ పర్సన్ ఈ ప్రపంచం మొత్తంలో, ఆయన ఒక్కడే, సీరియస్గా చెప్తున్నాను, మన గురించి, భారతీయుల గురించి, భారతీయుల వీళ్ళ హెల్త్ గురించి, వీళ్ళ ఆరోగ్యం గురించి సీరియస్గా ఆలోచించి మనస వాచ కర్మన చేయగలిగే వ్యక్తి మన డాక్టర్ రవిశంకర్ ప్రసాద్. సో ఐఎమ్ ప్రౌడ్లీ అనౌన్సింగ్ దట్. నేను నా తర్వాత యూకే పార్లమెంట్, సో అందులో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్గా చేసినటువంటి ఋషి సనక్ అని చెప్పి మొన్నటిదాకా చేశాడు మన నారాయణమూర్తి గారు అల్లుడు. సో అతను నాకు 10 years నుంచి పరిచయం. సో నేను ఆయన్ని పరిచయం చేశాను డాక్టర్ రవిశంకర్ గారికి. ఆయన వెజిటేరియన్ క్లబ్ అని చెప్పి ఒకటి పెట్టి హెల్త్ కాన్షియస్నెస్ మీద ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు యూకేలో. సో ఆయన్ని ఎప్పుడైతే పరిచయం చేశానో ఆయన ఏం చేశారంటే, అక్కడ యూకే పార్లమెంట్లో ఉన్న 32 సెంటర్స్ కూడా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. సో వాళ్ళని కూడా పరిచయం చేశాను. వీళ్ళందరూ డాక్టర్ని దే ఇన్వైటెడ్ హిమ్ మాట. హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ అని 2 ఉంటాయి మన రాజ్యసభ లోక్సభ లాగా యూకే పార్లమెంట్లో. సో దాంట్లోకి ముందు హౌస్ ఆఫ్ కామన్స్లోకి ఈయన ఇన్వైట్ చేశారు. ఈయన ఒక స్పీచ్ ఇచ్చారండి. ఆయన యాక్చువల్గా ప్రోటోకాల్ ప్రకారం ఆయన టైం 1/2 hour అక్కడ వాళ్ళు ఇచ్చింది. ఈయన 2.5 hours డాక్టర్ ఏది మొదలెట్టినా అవ్వదు, మీకు తెలిసిందే. చేస్తాడు ఆయన విషయం చెప్పడం వచ్చాడంటే ఆయనకు అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆయన కట్ చేస్తూ ఉండేవాళ్ళం మేము. 2.5 hours ఆయన పార్లమెంట్లో, బ్రిటన్ పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చారు. 4 times స్టాండింగ్ ఓయేషన్ డాక్టర్ గారికి. హీఈస్ ఎ గ్రేట్ థింగ్ అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ దేర్, హీఈస్ విత్ యూ ఆల్వేస్. మీకు 24 గంటలు మీకు సపోర్ట్గా ఉంటారు. కాబట్టి ఏంటంటే ఆ డివైస్ ద్వారా, ఆ ఫంక్షనాలిటీ ద్వారా మీకు 100% మీకు హెల్త్ అనేది డెఫినెట్గా రీచ్ అవ్వగలుగుతారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు కొత్త డివైస్ తీసుకుని మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నాకు ఒక శ్లోకం అయితే చెప్పాలనుంది. యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారతి అంటాం కదా. అంటే ఈ ప్రకృతి ఎటువంటిదంటే, మరి ప్రకృతి తనను తాను కాపాడుకోలేనప్పుడు ఏం చేస్తుంది? ఒక రవిశంకర్ గారిని, ఒక రాధేశ్యామ్ గారిని మన సమాజానికి ఇస్తుంది. ఆలోచనలు ఎట్లా వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయి? సడన్గా మన మైండ్లో రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయి కదా. సో ప్రకృతి కూడా ఏం చేస్తుంది అంటే, తనకు కావాల్సిన వ్యక్తులకు కొన్ని ఆలోచనలు పంపిస్తాయి. ఈ ప్రపంచం అంతా డబ్బు వెనుక పరిగెడుతూ ఉంది. కానీ వేలాది ఆపరేషన్లు కార్డియోథొరాసిస్ సర్జన్గా తను చేస్తూ అటువంటి ఒక మంచి లైఫ్ను వదులుకొని, మీకు తెలుసు ఒక సర్జను కార్డియోథొరాసిస్ సర్జరీ ఒక రోజు చేస్తే మినిమం 2 lakhs to 3 lakhs వస్తాయి. కాంప్లికేటెడ్ చేస్తే 5 lakhs వస్తాయి. అటువంటి రోజుకు 2-3 చేసేవాడు ఆయన. రోజుకో 10-15 లక్షల ఇన్కమ్ వదిలిపెట్టుకొని తను ఎందుకు మళ్ళీ న్యాచురోపతి, ఆయుర్వేదిక్, ఆల్టర్నేటివ్ సైన్సెస్ అన్నీ ఎందుకు చదవాల్సి వచ్చింది అంటే,
ప్రకృతి కొన్ని బాధ్యతల్ని ఆయనకు సత్యసాయిబాబా గారి రూపంలో వారికి అప్పచెప్పింది. ఇంకొక వండర్ఫుల్ డాక్టర్ని కూడా నేను చూశాను, డాక్టర్ రాధేశ్యామ్. వారి ఇన్కమ్ పర్ డే $1,00,000. సచ్చిదానంద సరస్వతి గారు 5వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన తీసుకుపోయి అమెరికాలో పడేశాడు. 6వ తరగతి నుంచి సర్జన్ అయిండు. సర్జన్ తర్వాత 7 PhDలు చేశాడు. మళ్ళీ వచ్చింది న్యాచురోపతికి. కొండ కోణాలలో మొక్కలు పెంచుకుంటూ మళ్ళీ ఇదే ప్రాక్టీస్ ఆయన మొదలుపెట్టాడు. అంటే ప్రకృతి కూడా తనకి ఇబ్బంది వచ్చినప్పుడు, మనుషులకు ఇబ్బంది వచ్చినప్పుడు ఇటువంటి వ్యక్తులను మనకు పంపిస్తుంది. అందుకే వారే కృష్ణ భగవానుడు. ఇప్పుడు మనం అందరం అర్జునులకు కావాలి. నేను తెలంగాణ సాధించడం నా జీవిత లక్ష్యం ఉండే. మీకు ఎంతమంది తెలుసో లేదో కానీ కేసీఆర్ గారి కంటే 5 సంవత్సరాల ముందు మొట్టమొదటిసారి తెలంగాణను ఇగ్నైట్ చేసిన ఒక 5 వ్యక్తుల పేర్లు చెప్తే అలా నేను ఉంటాను, జయశంకర్ గారితో పాటు. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా పదవులు ఆఫర్ చేశారు ఆయన. బట్ ఏ పదవి నాకు వద్దని చెప్పాను. లాస్ట్కు నీకు ఇష్టమైన నీళ్ళ గురించి అన్నది తీసుకో అంటే నీళ్ళ గురించి నేను తీసుకున్నాను. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఏది వద్దన్నాను. ఎందుకు అంటే నా మనసంతా ఆరోగ్యం మీద ఉంది. చూస్తుంటే చిన్న చిన్న పిల్లలకు క్యాన్సర్ వస్తూ ఉన్నది. ఏం పాపం చేసిండని తల్లి కడుపులో పడ్డ 6వ నెలకే ఆ పిల్లోడికి రోగాలతోని మొదలవుతుంది వాడి జీవితం. డెలివరీ అయ్యేసరికి గుండెలో రంధ్రాలు, ఒళ్ళంతా క్యాన్సర్. మీరు పీడియాట్రిక్ హాస్పిటల్స్ చిన్నపిల్లలే చూసినట్టయితే ఈ రెయిన్బో కానీ ఇట్లాంటివన్నీ పీడియాట్రిక్ క్యాన్సర్ వార్డు ఉంటున్నది, ఆంకాలజీ. ఏం తప్పు చేసిందని వాళ్ళు పుట్టుకతోనే రోగాలతో పుడుతున్నారు. వీటికి పరిష్కారాలు కావాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం చేయాల్సిన కర్తవ్యాలు సరిగా చేయలేనప్పుడు డాక్టర్స్ దగ్గర పోవాల్సి వస్తున్నది. డాక్టర్స్ దగ్గర పోయినాక అదొక విషవలయం. గట్ అర్థం చేసుకోవడానికి మెడికల్ సైన్స్కి ఇన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఎప్పుడో చెరకుడు చెప్పాడు చరక సంహితలో. మనకు అంటుంటారు కదా, గట్స్ ఉన్నాయిరా నువ్వు కొట్లాడడానికి అని అంటారు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ గట్. బట్ డాక్టర్లు ఏం చెప్పారు నిన్న మొదటిదాకా? అన్నం తింటే అది తీసుకుపోయి అన్నవాహిక అని పెట్టారు దాని పేరు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గట్. సైకాలజిస్టులు చెప్తారు, ఒక వ్యక్తి భార్యను చంపిండు, ముక్కలు చేసి ఉడకబెట్టి బయట డ్రైనేజీలో వేసాడు అని అంటే దానికి గట్టుకు రిలేషన్ ఉంటుంది. ఒక వ్యక్తి బండబూతులు తిరుగుతున్నాడు అసెంబ్లీలో అంటే గట్టుకు సంబంధం ఉంటుంది. గట్టుకు సంబంధం లేకుండా ఏది ఉండదండి. మొన్న మా రిలేటివ్ నడిచే ట్రైన్కి అడ్డం పోయాడు. ఎందుకు అంటే కళ్ళు తాగిపోయాడు. పోయేటప్పుడు డైజోపాం కలిసింది. వాళ్ళ లోపల ఈ డోపమైన్ అనేది విపరీతంగా రిలీజ్ అయింది. ఒక మర్డర్ చేయాలన్నా, ఒక ఆత్మహత్య చేసుకోవాలన్నా, ఒకరిని బండబూతులు తిట్టాలన్నా దాని వెనకాల గట్టు ఉంది. గట్టు దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం తినే తిండి మీద ఆధారపడి ఉంటుంది. ఏం తినాలనో తెలియదు. చంద్రగ్రహణం మీద పోతాం. ఇస్రో సైంటిస్టులు ఉంటారు, ఐటీలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. టీ హబ్ 2000 ఆవిష్కరణలు జరిగాయి. కానీ మంచినీళ్ళు ఎట్లా తాగాలనో తెలియదు, ఎంత తాగాలనో తెలియదు, ఎప్పుడు తాగాలనో తెలియదు, ఎట్లా తాగాలనో తెలియదు, ఏం తినాలనో తెలియదు, ఎట్లా తినాలనో తెలియదు, ఎంత తినాలనో తెలియదు, పడుకుంటే ఎటు పడుకోవాలనో తెలియదు. డిగ్రీలు ఏం చేస్తాయి? ఏ డాక్టర్ దగ్గర పోదాం? ఆరోగ్యం అంటే డాక్టర్ ఇచ్చే మందులతో బయటకు వచ్చి హెల్దీగా ఉన్నామని చెప్తే ఆరోగ్యమా? ఎంతమంది హాల్లో ఆరోగ్యంగా ఉన్నారు? నో వన్. ఇది పెట్టుకోండి, తెలుస్తుంది ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. క్యాన్సర్ రావడానికి 20 ఏళ్ళు పడుతుంది మన లోపల స్టార్ట్ అయిన తర్వాత. ఒక్కొక్క కణం గురించి మనం స్టడీ చేయాలి. మైటోకాండ్రియా అంటే, సైటోప్లాజం అంటే ఏంది? చాలామంది అమ్మాయిలు ఫ్యాట్ ఫ్రీ ఫుడ్ తింటున్నారు. ఎందుకంటే స్లిప్గా ఉండాలి, 0 ఫ్యాట్ ఉండాలి. ఫ్యాట్ తినకపోతే ఏమైతే 125 లక్షల కోట్ల కణాలకు అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్ రెండు కూడా ఫ్యాట్తో తయారవుతాయి. ఏది చెడ్డది కాదండి. LDL కూడా చెడ్డది కాదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్తారు మా డాక్టర్. అధిగమించి తింటే, అతిగా తింటే ఏదైనా బ్యాడే. అన్ని పరిమితిలో ఉండాలి. లాస్ట్ ముగించబోదు. ఎందుకంటే దీని మీద నేను సాయంత్రం 6 దాకా మాట్లాడగలుగుతాను. నేను డాక్టర్ కాకపోయినా కూడా బాగా స్టడీ చేశాను. బట్ ఇట్లాంటి వాళ్ళ సాహచర్యం వల్ల చాలా నాలెడ్జ్ తీసుకున్నాను. సార్ ఒక్కటే సార్, ప్రకృతిలో 70% నీరు ఉంటుంది. ప్రకృతిలో గాలి ఉంటుంది, అగ్ని ఉంటుంది, స్పేస్ ఉంటుంది, ఆకాశం ఉంటుంది, భూమి ఉంటుంది. మన శరీరం ప్రకృతితో ఐడెంటిటీ కలిగి ఉంది, భిన్నంగా లేదు. మన లోపల 70% నీరుంది, మన లోపల అగ్ని ఉంది. 36 డిగ్రీలకు తక్కువ టెంపరేచర్ నీ బాడీలో ఉంటే మనిషి బతకలేడు. అగ్ని ఉంది, స్పేస్ ఉంది, లేకపోతే నీ హార్ట్ ఫంక్షనింగ్ ఉండదు, లివర్ ఎన్లార్జ్ కాదు. నీ లోపల కావాల్సినంత స్పేస్ ఉండాల్సిన అవసరం ఉంది. మన లోపల మట్టి ఏంది అంటే మనం తినే ఆహారంలో నుంచి వచ్చే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు, ఇవి మన లోపల కూడా ఉన్నాయి.
సో మన లోపల గాలి ఉంది, ఆక్సిజన్ లేకపోతే మనం బతకలేం. ప్రకృతి మనం వేరు కాదు. ప్రకృతిని గ్లోబల్ వార్మింగ్ ద్వారా మనం నాశనం చేస్తున్నాం. సరే, ప్రకృతిని నాశనం చేసిన లోపల ఏసీ పెట్టుకోవచ్చు, ఆక్సిజన్ మాక్సులు పెట్టుకోవచ్చు, ఏమన్నా పెట్టుకోవచ్చు. కానీ మన శరీరాన్ని నాశనం చేసుకుంటే ఏ దేవుడు మనల్ని కాపాడలేడు. మన తినే ఆహారం మన శరీరం, మన ఆలోచనలు మన భవిష్యత్తు. కనీసం ఇటువంటి అకేషన్స్లోనైనా మనం కొద్దిగా దానికి సంబంధించిన విజ్డమ్ని తీసుకొని మన లైఫ్ను మన చేతుల్లో పెట్టుకొని ఎవరో కాపాడరు. సర్కేడియన్ రిథమ్ అని. సో ఇట్లాంటి విషయాల మీద మనం కొద్దిగా పరిజ్ఞానాన్ని తీసుకొని ఇట్లాంటి డివైజెస్ మనకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదండి. అన్ని సెగ్మెంటేషన్ అయిపోయింది. డాక్టర్స్ అంతా పంటి నొప్పి ఉన్నదంటే కంటి నొప్పి డాక్టర్ తెలియదు, బీపీ ఉన్న సంగతి కార్డియాలజిస్ట్ మాత్రమే తెలుస్తుంది, ఇతర ప్రాబ్లమ్స్తో పోతే ఈ రెండింటి మధ్య క్లాష్ వస్తుంది. యాంటీబయాటిక్ ఒకసారి వేసుకుంటే 2 సంవత్సరాల దాకా కడుపులో బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఈ మధ్య ఒక కొత్త విషయం చెప్పి క్లోజ్ చేస్తాం. డాక్టర్ గారి కంటే తెలుసు, గట్ బ్యాక్టీరియా అనే దాని మీద అందరం ఫోకస్ చేస్తున్నాం. ఒక మనిషిలో ఎన్ని ఉంటాయి మంచి బ్యాక్టీరియాస్ అని ఆరోగ్యంగా 100% ఆరోగ్యంగా ఉండే మనుషులను ముందు పట్టుకొని వాళ్ళ గట్ బ్యాక్టీరియాని కలెక్ట్ చేశారు. చైనాలో మారుమూల అడవుల్లో ఉన్న ఆదివాసీలలో 1250 రకాల బ్యాక్టీరియా దొరికింది. మిగతా ఎక్కడ కూడా అర్బన్ ఏరియాస్లో అమెరికాలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ 200 జాతులు కూడా లేవు. అంటే 1000 గుడ్ బ్యాక్టీరియా జాతులను మనం పోగొట్టుకున్నాం, ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అవి కావాలంటే ఏం చేయాలి తెలుసు? హాంకాంగ్ పోయి స్టూల్ బ్యాంక్స్ అని ఉన్నాయి. చైనా వాళ్ళ మోషన్ పట్టుకొని అందులో నుంచి మంచి బ్యాక్టీరియా సపరేట్ చేసి -20 degrees దగ్గర దాన్ని ఫ్రీజ్ చేసి ఆ బ్యాక్టీరియాను మనకి ఇంజెక్ట్ చేస్తున్నారు, క్యాప్సూల్ల రూపంలో కానీ ఎనిమా రూపంలో కానీ. ఇంత దుర్గతి అవసరమా మనకు? ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? చైనా వాడి మోషన్ను అందులోంచి బ్యాక్టీరియా తినే పరిస్థితి. ఇది బ్లడ్ బ్యాంకుల్లాగా స్టూల్ బ్యాంకులు రావాలా? మనల్ని మనం అసహించుకోకుండా మనకు ప్రోగ్రెస్ లేదండి. చేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనల్ని మనం హేట్ చేయడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకురా ఈ బతుకు, నేను మారాలి అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది ప్రకాష్ రావు గారు చాలా మంచి మిత్రులు. ఆయన చెప్పింది చాలా సీరియస్గా మనందరం తీసుకోవచ్చు. ఎందుకనంటే అందరి ముందు చెప్పకూడదు, కానీ ఆయన తన రోగాల్ని తానే క్యూర్ చేసుకున్నారు. అంటే అన్నీ చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. అలాగే 3 సార్లు క్యాన్సర్, 4వసారి కూడా ఉంది. ఒకసారి బ్రెయిన్ హ్యామరేజ్, పెరాలసిస్, క్రానిక్ డయాబెటిక్, క్రానిక్ హైపర్ టెన్షన్, 68 ఐఎమ్ హెల్దీ. అదే యాక్చువల్లీ ఆయన నడిచి రాకూడదు, ఆయన నడిచి కాదు పరిగెత్తుకుంటూ వెళ్తారు. అందరు మనల్ని కూడా పరిగెత్తిస్తుంటారు. అందుకని యూత్కి చెప్తూ ఉంటాను, మీరు అసలు నుంచోవద్దు, పరిగెత్తండి. సో ప్రకాష్ రావు గారు చాలా ఆనందం మీరు రావడం. రియల్లీ మీరు చెప్పిన దానిలో ఒక చాలా ఇంపార్టెంట్ చరక ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, మనం తెలుసుకుంటున్నాము. సర్వే రోగాః మలవశాః అని చెప్పి చెప్తున్నాను సూత్రం. సర్వే రోగ, అన్ని రోగాలకి మలవశాః, మలము యొక్క ఫార్మేషన్లోనే, లేకపోతే అది ఎలా ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది అని తెలుసుకుంటే నీకు అన్ని రోగాల మీద ఒక పట్టు ఉంటుంది అని చెప్పి మనకి చరక సమితిలో సూత్రం ఉంది. డెఫినెట్గా ఇది చాలా గొప్ప విషయం. డెఫినెట్గా మనకంటే అలానే చరక సంహితని మీ చేతికి అందించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాను ఈ డివైస్ ద్వారా. థ్యాంక్ యూ ప్రకాష్ రావు గారు. సార్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రకాష్ రావు గారు టీఆర్ఎస్ అనే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు, కేసీఆర్ గారి కంటే ముందు నుంచి. ఆయన అప్పటి నుంచి ఆయన ప్రయాణం రాజకీయ పరంగా నడిచిన ఓ పక్కన ఆరోగ్యం అనే దాన్ని పెట్టుకుని దీని మీద ఆయన ఆరోగ్యాన్ని ఆయన సరిచేసుకుని డెవలప్ చేస్తూ వచ్చారు. ఆయన డాక్టర్ గారిని కలిసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య చాలా డిస్కషన్స్ జరిగాయి, చాలా. సో ఆయన కంప్లీట్గా డాక్టర్ గారిని ఏకీభవించి ఆయన్ని యాక్సెప్ట్ చేసి ఈయన ద్వారా ఈ జరుగుతున్న ప్రతి దాంట్లో కూడా ఆయన వంతు ప్రోత్సాహం ఆయన అందిస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో కూడా చాలా బాగా అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. యు ఆల్ ఆర్ ఆర్ ఫ్యామిలీ, సో యూ ఆల్రెడీ నో వాట్ వీ వాంటెడ్ టు డూ. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫ్రెష్గా ట్రైన్ అయిన డాక్టర్ ఉంటాడు. ఆ ట్రైన్ అయిన డాక్టర్ ఎంబీబీఎస్ చేశాక ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ చేస్తే కానీ హిల్ నాట్ బికమ్ ఏ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ డాక్టర్. హిల్ బి ఏబుల్ టు మేనేజ్ ఓన్లీ వెరీ సింపుల్ థింగ్స్. దాని తర్వాత మళ్ళీ స్పెషలిస్ట్ ట్రైనింగ్ ఉంటుంది, పీజీ 3 year కోర్స్. అదైన తర్వాత హిల్ బికమ్ ఏ స్పెషలిస్ట్, బట్ హిల్ నాట్ బి ఏబుల్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. హిల్ స్టిల్ నీడ్ కొంతమంది సూపర్ స్పెషలిస్ట్ల హెల్ప్ తీసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అట్లా ఇంకొక స్పెషాలిటీ అంటే సూపర్ స్పెషాలిటీ చేస్తే కానీ హిల్ నాట్ బికమ్ ఏ జూనియర్ కన్సల్టెంట్.
జూనియర్ కన్సల్టెంట్ ఏంటంటే పెద్ద కన్సల్టెంట్ ఉంటే ఆయన కింద పనిచేస్తారు. ఈయన దిస్ జూనియర్ కన్సల్టెంట్ ఆఫ్టర్ 16 years ఆఫ్ ట్రైనింగ్ అంటే చదువుకున్న తర్వాత దెన్ హీల్ బి ఏబుల్ టు వర్క్ అండర్ ఎస్ కన్సల్టెంట్ యాజ్ ఎ జూనియర్ కన్సల్టెంట్. అట్లా ఒక 2 years ఫెలోషిప్ చేసి ఇంకొక 2 years జూనియర్ కన్సల్టెంట్గా కంటిన్యూ అయితే 42 yearsకి ఒక స్పెషలిస్ట్ మీ దగ్గరికి వస్తారనమాట. ఇలా ఎలాగైతే ఒక డాక్టర్ని ట్రైన్ చేస్తే తప్ప అతను యూస్ఫుల్ అవ్వడో అలానే మషిన్ ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు సెన్సర్స్ వాడామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో డయోడ్ మన యాపిల్ వాచ్లో సెన్సర్ ఉంది. బై ద వే యాపిల్ డివైస్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ February 2024లో యాపిల్ వాటెవర్ అవుట్పుట్ ఇట్ ఈస్ గివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ ఈజ్ ఇన్వాలిడేటెడ్. దే సేయింగ్ ఇది ఒకటే కాదు, ఏ స్మార్ట్ డివైస్ నుంచి ఏ బ్లడ్ బయోకెమిస్ట్రీ పారామీటర్ ఇస్తున్నారని ఎవరైనా చెప్తున్నారు, US FDA వోంట్ అప్రూవ్ ఆఫ్ ఇట్ అని చెప్పారు. ఎందుకు? బికాస్ దిస్ ఐ ప్రెడిక్టెడ్ ఇన్ 2012 ఇట్ సెల్ఫ్. వై? బికాస్ ఎందుకంటే ఆ ఆల్గోరిథం దానికి పని చేయదు. ఎందుకు పని చేయదు? అది పెద్ద స్టోరీ అనమాట. సో 2024లో ఫైనల్లీ US FDA హ్యాస్ మెన్షన్డ్ స్మార్ట్ వాచెస్ ఎస్పెషలీ వాచ్ రూపంలో ఉన్నవి ఏవి కూడా పని చేయవు, అవి మేమైతే అప్రూవ్ చేయట్లేదు అని చెప్పారు. సో కన్సూమర్ ఎలక్ట్రానిక్ వేరబుల్లోని ఇవన్నీ మార్కెట్ చేస్తున్నారు, కానీ ఒక మెడికల్ గ్రేడ్ డివైస్గా ఇంకా రాలేదు. లక్కీలీ మనకి ఇప్పుడు ఒక సెన్సర్ డెవలప్ చేశారు మన ఇండియన్ సైంటిస్ట్ జస్ట్ అబౌట్ ఎ వీక్ అగో. PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు రిపోర్ట్ చేశారు. ఒక కొలెస్ట్రాల్ మెజరింగ్ సెన్సర్ ఒకటి మెజర్ చేశారు, డివైస్ చేశారు. దట్స్ వెరీ గుడ్. బట్ మనం చేసేది స్లైట్లీ డిఫరెంట్. ఈ డిఫరెన్స్కి మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మనం ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం, మీరు నా వీడియోస్ చాలా వినే ఉంటారు. దట్ డయాబెటీస్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లో పెరగడం. అయితే ఎంతవరకు పెరిగితే డయాబెటీస్ అనేది చాలా డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్, అమెరికన్ ఎండోక్రైనాలజిస్ట్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, అమెరికన్ వెటరన్స్ ఆఫ్ డయాబెటిక్ అసోసియేషన్, అలానే ICMR డేటా ఉంది, అలానే ఆయుష్ డేటా ఉంది. ఆయుష్ డేటా, ICMR డేటా ఇస్ వెరీ వెరీ స్మాల్. అంటే నాట్ డీరైడింగ్ ఎనీవన్, బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. అమెరికన్ డేటా తీసుకుంటే కనుక 17 మిలియన్లు అంటే 1.7 crore పేషెంట్ డేటా తీసుకుని వాళ్ళు దే ఆర్ సేయింగ్ నో ఎవరు కొంతమందిలో ఏమైంది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ 5.5 అంటే 120 యావరేజ్, 140 పోస్ట్ ప్రాండల్ దాటితే వాళ్ళకి డయాబెటిక్ సిమ్టమ్సే రాకుండా డయాబెటిక్ రెటినోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి డయాబెటీస్లో. కొంతమందిలో 7కి తగ్గితే ప్రాబ్లం అవుతుంది. అంటే 5 ఎప్పుడైతే మనం అన్నం తినలేదు అనుకోండి, ఆకలిస్తుంది కదా, ఆకలిస్తుంది కళ్ళు తిరుగుతాయి. కొంతమందిలో 5.5 కాదు 9.5 ఉంటే బాగున్నారు వాళ్ళకి 7 గ్లూకోజ్ వస్తే, అంటే మీరు గ్లూకోజ్ ఎంత తగ్గించి 7 అంటే 180 అరౌండ్ యావరేజ్ 180 ఉంటే అలాంటి కొంతమందిలో వాళ్ళకి హైపోగ్లైసీమియా ఫీల్ చేస్తున్నారు. ఇది మన డేటా. సో అంటే అందుకని మనకు బ్లడ్ గ్లూకోజ్ డెఫినెట్గా ఇంపార్టెంట్, కానీ ఆ మెటబాలిక్ ప్రొఫైలింగ్ మనకి ఇంపార్టెంట్. సో అంటే ఇప్పుడు చూడండి, మెటబాలిక్ ప్రొఫైలింగ్ అని మనం ఎందుకు వచ్చా అంటే ఈ వాత పిత్త కఫాలు మన బాడీలో గ్లూకోజ్ని డిఫరెంట్ పాత్వేస్లో మెటబలైజ్ చేస్తున్నాయి. చేయడం వల్ల మన ఒక్కొక్కళ్ళ గ్లూకోజ్ డిమాండ్ డిఫరెంట్గా ఉంటుంది. అలానే కొలెస్ట్రాల్ యొక్క యూసేజ్ కానీ లేకపోతే యొక్క అవసరం కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది మనం కాయిన్ చేసిన వర్డ్ మెటబాలిక్ VPK మెటబాలిక్ ఫింగర్ ప్రింటింగ్ అంటాం. ఎందుకంటే ఈ వాత పిత్త కఫ ఆధారంతో చేసిన మెటబాలిక్ ఫింగర్ ప్రింటింగ్ కనుక తెలియకపోతే మనం కరెక్ట్గా అన్నం కూడా తినలేము. ఇప్పుడు నేషనల్ ప్రోగ్రామ్ లాగా ఒక మిల్లెట్స్ని ప్రాపగేట్ చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ. ఎందుకంటే అకార్డింగ్ టు మీ అంటే మీకు చాలా క్విక్గా డేటా చూపిస్తాను. మిల్లెట్స్ వలన పిత్తం పెరుగుతుంది అంటే యాజ్ పర్ ఆయుర్వేద. అండ్ మీరు కూడా ఒకసారి మీరు ఆలోచించండి, రైస్ అలవాటు అయిన వాళ్ళు ఎన్నో రోజుల తర్వాత చపాతీలు తిన్నారనుకో, ఆ రోజు కాన్స్టిపేషన్ రావడం లేదా వేడి చేసింది అని అనిపిస్తుంది కదా మీకు కూడా. సో ఇది ఏంటంటే మన మెటబాలిక్ ప్రొఫైల్ ఒకటి ఉంటుంది అన్నమాట. దాని ప్రకారంగా మన రైస్ తినాలా, బ్రౌన్ రైస్ తినాలా, చపాతీల్లో గోధుమలతో తినాలా, మైదాతో తినాలా. ఎందుకంటే కొంతమంది మైదా మంచిది, కొంతమందికి గోధుమలు మంచిది, కొంతమందికి మిల్లెట్స్ మంచి, అందులో మళ్ళీ ఏ మిల్లెట్స్ తినాలి. ఇలా మన మెటబాలిక్ ప్రొఫైల్ డిఫరెంట్ ఉంటుంది. ఇదంతా దేని మీద ఆధారపడి ఉంది? వాత పిత్త కఫాల మీద ఆధారపడి ఉంది. ఇది మీకు ఆల్రెడీ ఒక ఈజీ థింగ్ టు అండర్స్టాండ్. ఇక్కడే ట్రిక్ అనమాట. ఇప్పుడు సెన్సర్కి ఇది దోషం అని అలా చెప్పాలి. సో మనం ఏం చేసామంటే వాతాన్ని, పిత్తాన్ని, కఫాన్ని యానిమల్ మోడల్స్ చేసి వాటిని ఎలోపతి లాంగ్వేజ్లో కోరిలేట్ చేసి అక్కడి నుంచి వాతం వల్ల బ్లడ్ గ్లూకోజ్
అంటే గ్లూకోజ్ మెటబాలిజం ఏ రకంగా మారుతుంది, పిత్తం ప్రభావం వల్ల గ్లూకోజ్ మెటబాలిజం ఎలా మారుతుంది, కఫ ప్రభావం వల్ల ఎలా మారుతుంది, ఇవంతా మనం అనలైజ్ చేసి ఏంటంటే ఇప్పుడు ఈ సెన్సర్స్ని తయారు చేస్తాం మనం. తయారంటే మన ఆల్రెడీ సెన్సర్స్ ఉన్నాయి, మనం ఏమీ తయారు చేయట్లేదు. బై ద వే ఇండియాలో మనం ఏమీ తయారు చేయట్లేదు, బయట ఉన్నవి తీసుకుంటాం. యాక్చువల్లీ మనకి ఏంటంటే సనత్ నగర్లో మీకు తెలుసుంటే మేము పీసీబీలన్నీ ఇక్కడ ప్రింట్ అయ్యేవి. ఈసీఐఎల్ అని ఒకటి ఉంది కార్పొరేషన్, ఇఫ్ పీపుల్ నో, ఐ మీన్ పీపుల్ అబౌవ్ 35 years దే వుడ్ నో. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇక్కడ మనం టీవీలు తయారు చేసాం, ఆ టీవీకి సంబంధించిన పీసీబీ బోర్డ్స్ ఇక్కడే ప్రింట్ అయ్యేవి ఈ సనత్ నగర్లోని. ఈ సనత్ నగర్లో ఉన్న ప్రతి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ ఈరోజు ఎలక్ట్రానిక్ ట్రేడర్ అయిపోయాడు. నథింగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అండి, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మేడ్ ఇన్ ఇండియా, స్టాంప్స్ ఆల్సో మేడ్ ఇన్ చైనా. ఈ జీన్స్ని బ్రేక్ చేయాలి అని చెప్పి మన ప్రయత్నం. సమస్య ఏంటంటే ఇప్పుడు ఒక సెన్సర్ తయారు, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ వాచ్లో ఉంది, లేకపోతే మనం బీపీ మెజర్ చేస్తాం కదా, బీపీ మెజర్ చేసే కఫ్లో కూడా ఒక సెన్సర్ ఉంటుంది, దాన్ని పీపీజీ ఆర్ ప్రెషర్ సెన్సర్ అని అంటాం. ఇప్పుడు ఈ పీపీజీ సెన్సర్ మనం డెవలప్ చేసింది కదా, మనం వాడుకుంటున్నాం డెఫినెట్లీ. కానీ డెవలప్ చేసిన వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వాళ్ళ పర్పస్కి క్యాలిబ్రేట్ చేసుకున్నారు. క్యాలిబ్రేషన్ అంటే దాన్ని వాళ్ళ పర్పస్కి వాడుకుని ఆ మషీన్తో మాట్లాడే ఒక లాంగ్వేజ్ని రాసుకుని ఆ మషీన్ ద్వారా దాని సిస్టమ్ ఆన్ చిప్ అనే ఎస్ఓసి అని అంటారు దాన్ని, ఆ లాంగ్వేజ్ ద్వారా దాంతో కమ్యూనికేట్ చేసి అది వాళ్ళకు ఉపయోగపడేలాగా చేసుకున్నారు. సో మన దగ్గర వాళ్ళు వాడుకునేదే ఉన్నాయి సెన్సర్స్, మన కొత్తగా చేయగలిగే సామర్థ్యం ఉంది, కానీ చేసే ఎకో సిస్టమ్ మన దగ్గర లేదు. మనం డెఫినెట్గా ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాలి, చేస్తాము. ఇండియా సోర్స్ చేస్తే 74,000 crores పెడితే కానీ ఒక ఎకో సిస్టమ్ మనం బిల్డ్ చేయలేము. అది బిల్డ్ చేస్తే కానీ మనం ఏమీ చేయలేము సార్ అని చెప్పాను. ఆయన లక్కీగా చెప్పారు. దాని తర్వాత 1,00,000 అంటే ఆఫ్టర్ 5 years ఇట్ వాజ్ హర్డ్, అండ్ దానికి 1,15,000 crores ఇన్వెస్ట్ చేసి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ పెడదామని ప్లాన్ చేశారు. దాని యొక్క పరిణామం ఏంటో ఇంకా తెలియదు. బట్ ఎందుకు చెప్తున్నా ఇది అంటే ఈ సెన్సర్ ఏదైతే ఉందో ఆ సెన్సర్ ఈజ్ నౌ క్యాలిబ్రేటెడ్ టు బి యూజ్డ్ ఫర్ దోస్ బ్లడ్ అంటే ఫర్ మోడర్న్ మెడికల్ పారామీటర్స్. సో దీనికి నేను ఇంకో లాంగ్వేజ్ రాయాలి అంటే ఈ చిప్ బాబు నువ్వు ఇది చేసావు కరెక్టే, ఇంకా రివర్స్ ఇంజనీర్ కాదు, రివర్స్ డిస్కవరీ చేయాలి, రివర్స్ ఇన్వెన్షన్ చేయాలి. ఏంటది అని అంటే బ్లడ్ గ్లూకోజ్ ఒకవేళ మెజర్ చేసి, ఇంకా సెన్సర్స్ అట్లాంటివి లేదు, కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు బ్లడ్ డ్రా చేసినప్పుడు దాన్ని కూడా ఒక సెన్సర్ ద్వారానే పాస్ చేస్తాం. దాన్ని HPLC అంటారు, హై పవర్డ్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ టెక్నాలజీ ద్వారా బ్లడ్ గ్లూకోజ్ మెజర్ చేస్తాం. సో అట్లా మనం ఏం చేయాలంటే బ్లడ్ గ్లూకోజ్ ఎంత ఉంది ఆ పర్టికులర్ పర్సన్లో అంటే HRV అని ఒక ఆల్గోరిథం ఉంది, ఆ HRV పరంగా ఇతనికి బ్లడ్ గ్లూకోజ్ ఎంత ఉంది, ఈ HRV కానీ బ్లడ్ గ్లూకోజ్ కానీ వాతం వలన వచ్చిందా, పిత్తం వలన వచ్చిందా, కఫం వలన వచ్చిందా అనేది ట్రైన్ చేయాలి. మరి దానికి మొత్తం లాంగ్వేజ్ రాయాలి. అది పాయింట్ నెంబర్, సమస్య నెంబర్ 1. అదే పెద్ద సమస్య. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సెన్సర్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు అంటే వాత పిత్త కఫాలు, ఇప్పుడు బ్లడ్ గ్లూకోజ్ అనేది ఒక పారామీటర్, అది క్లియర్గా అర్థమవుతుంది. కానీ బ్లడ్ గ్లూకోజ్ పారామీటర్కి ఆ నంబర్ రావడానికి అంటే వేసిన మార్గం ఏంటి, ఆ మార్గాన్ని కాంక్రీట్ పైప్తో వేసామా, అల్యూమినియం పైప్తో వేసామా, లేకపోతే ప్లాస్టిక్ పైప్తో వేసామా, దాన్ని బట్టి వెనక్కి ఎలా వెళ్ళాలి, దాని స్ట్రెంగ్త్ ఎంత ఉంది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇది చేయకపోతే వాత పిత్త కఫాలు మనం అనలైజ్ చేయలేము. మనం ఆల్రెడీ చెప్పిన దాని ప్రకారంగా మనకి తెలిసిన ప్రకారంగా వాత పిత్త కఫాన్ని బ్యాలెన్స్ చేస్తే తప్ప విల్ నాట్ బి డూయింగ్ ఎనీ బెనిఫిట్. మీరు ఏం తినాలో కూడా రాంగ్ అయిపోతుంది. బేసిక్గా ట్రీట్ చేయాలి అంటే యోగ సమ ఉచ్యతే, యోగ చిత్తవృత్తి నిరోధాహ, యోగ సమ అంటే సమంగా తెచ్చేది యోగం. సమము అంటే ఏంటి, సమదోష, సమ అగ్నిష, సమ ధాతుమల క్రియ అని చెప్పి. సో బేసికలీ ఏంటంటే స్టడీ ఇట్ సెల్ఫ్ వాజ్ రాంగ్. ఎందుకు యోగా అనగానే ఏది పడితే చేసి అది యోగా అనుకుంటున్నారు, అలా దానివల్ల కాదు. ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే ఇప్పుడు మనం కరెక్ట్గా ఒక క్లినికల్ ట్రయల్ మాధ్యంగా ప్రజల దగ్గరికి వెళ్తే కనుక క్లినికల్ ట్రయల్స్లో ఎటువంటి ఎఫికసీ లేదు యోగా కూడా. సో దానిలో ఏమైంది, యోగాలో ఇప్పుడు ఇందాక వచ్చిన ట్రయల్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి మా వాళ్ళలో, ఇన్ఫ్యాక్ట్ బెనిఫిట్స్ తక్కువ ఉన్నాయని చెప్పి ఆ స్టడీ వచ్చింది, అది కూడా పబ్లిష్ అయింది. ఎందుకు వాళ్ళ దగ్గర డేటా ఉంది. మరి పోనీ మనం ఏమైనా చేసామా అని అంటే ఆయుర్వేదం వాళ్ళు 550 patients ఇన్ డయాబెటీస్, 100 patients హార్ట్ పేషెంట్స్, అది కూడా 5గురే, ఇంకా ఎవరు దాన్ని రిపీట్ కూడా చేయలేదు. ఇలా పెథటిక్గా ఉన్నాయి నంబర్స్. సో అంటే ఏంటంటే ఈ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు భస్త్రిక పనిచేయలేదు అని అంటే ఆల్రెడీ పిత్తం అగ్రవేట్ అయి ఉన్న అగ్రవేట్ అవ్వడం వలన వచ్చిన హార్ట్ డిసీజ్కి భస్త్రిక ఇస్ కాంట్రా ఇండికేటెడ్. ఎందుకంటే భస్త్రిక వల్ల మీకు కూడా పిత్తం పెరుగుతుంది. సో పిత్తాన్ని శామక అంటే శీతలి ప్రాణాయామం చేయాలి, అనులోమ విలోమం చేయకూడదు అక్కడ. సో ఇట్లా
ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సింటాక్స్. పోనీ నేను అన్ని కలిపి చేస్తానంటే ఇప్పుడు అన్ని కలిపి చేయడానికి అది కిచడీ కాదు కదా. సో బాడీకి ఏంటంటే ఎప్పుడు ఏది ఎంత కావాలో అప్పుడు అంత అది ఇవ్వడమే ఫార్మకోడైనమిక్స్, ఫార్మకోకైనెటిక్స్ అని చెప్పి వెస్టర్న్ సైంటిస్ట్ చాలా క్షుణ్ణంగా చాలా డీటెయిల్గా చెప్పారు. సో ఇవన్నీ కలుపుకుంటూ ఇదంతా సెన్సర్కి నేర్పుతూ, బాబు సెన్సర్ నువ్వు గ్లూకోజ్ డిటెక్ట్ చేసావు కానీ హెచ్ఆర్వీలో ఇది చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఆల్గరిథం అంటే నువ్వు అర్థం చేసుకునే పద్ధతి ఇది అని చెప్పి దాన్ని ఒక లాంగ్వేజ్ రాయడం జరిగింది. ఆ లాంగ్వేజ్ని ఏమంటాం మనం డేటా సైన్స్లో నార్మలైజేషన్ అంటాం. అట్లాంటివి దాదాపు ఒక 22 నార్మలైజేషన్స్ రాయవలసి వచ్చింది. సో ఇది మళ్ళీ ఆ నార్మలైజేషన్ ఏం చేస్తుంది మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఈజీగా. మనం ఏం చేస్తాం పైథాన్లో రాస్తాం, ఎందుకంటే ఈజీ టు రైట్ అనమాట. ఫ్రమ్ ద స్క్రాచ్ కోడ్ చేయాల్సిన పని ఉండదు. పైథాన్లో ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ ఏం చేస్తాయి, నేను ఒక న్యూ నార్మలైజేషన్ చేశాను అనమాట. ఆ నార్మలైజేషన్ మెథడ్ వచ్చినప్పుడు పైథాన్ ప్యాకేజెస్లో ఆ నార్మలైజేషన్ లేదనుకోండి, అది ఆటోమేటిక్గా ఈ నార్మలైజేషన్ని రిజెక్ట్ చేస్తుంది. ఇట్ వోంట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఆ సాఫ్ట్వేర్ కోడ్లో ఇది డిలీట్ చేస్తుంది. సో ఇట్లా అంటే సమస్యలు ఏంటంటే సెన్సర్తో నేను ఎలా మాట్లాడాలి, సెన్సర్ నుంచి వచ్చిన డేటాని నేను దీని లాంగ్వేజ్లోకి వాతపిత్త కఫా లాంగ్వేజ్లో ఎట్లా కన్వర్ట్ చేయాలి, దానికి మన దగ్గర సెన్సెస్ లేవు కాబట్టి ఉన్నవే వాడుకోవాలి, వేరే దారి లేదు అని లిటరలీ. అంటే ఇలాన్ మస్క్ జస్ట్ మార్స్కి వెళ్దాం అంటున్నాడు. నేను ఎలా కాదురా బాబు ఆండ్రోమిడాకి వెళ్ళొచ్చు మనము, ఇన్ఫినిటీ పాసిబిలిటీని ఎందుకు అంత తక్కువగా చూస్తున్నావు అని నేను అంటున్నాను. సో ఇన్ఫినిటీ అందుకని మా వాళ్ళు రాస్తున్నారు బోర్డు మీద, ఇన్ఫినిటీ ఇస్ సింపుల్ పాసిబిలిటీ అంటుంటాను. సో దిస్ ఇస్ వాట్ యూ వాంట్ టు డూ. అండ్ అందుకని ఇది ఒక సైంటిఫిక్ సమస్య, రెండు ఈకోసిస్టమ్ సమస్య. ఎందుకంటే మీరు ఏదైనా కొత్త చెప్పారనుకోండి, అయ్యో పాపం వీడు బాగా చదువుకుని ఎలా అయిపోయాడు చూడండి పాపం అని జాలిపడతారు. కానీ మనం ఇండియాలో చేయాలి అని అనుకున్నాం అనుకోండి, మీరు తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదు లిటరలీ స్పీకింగ్. ఈ దారిలో ఎన్ని సమస్యలు ఉన్నాయంటే, ఒకటి బయట ఎవడో తయారు చేసిన సెన్సర్కి నేను చెప్పుకోవాలన్నమాట, బాబు నువ్వు ఇలా కాదు ఇలా నార్మలైజ్. పోనీ నార్మలైజ్ చేసిన తర్వాత పోనీ ఆ పైథాన్ లాంగ్వేజ్ అని అర్థం చేసుకుంటుందంటే లేదు, నేను ఇది నేను ఐ వోంట్ టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్, యువర్ నార్మలైజేషన్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పి అది యూ గో టు డిఫాల్ట్ యూటిల్ ప్రోగ్రామ్కి వెళ్ళు, లేకపోతే ప్యాండాస్లో ఎక్సెల్ వింగ్స్లో ఇట్ వోంట్ యాక్ట్. అంటే యూ హ్యావ్ టు రైట్ అన్ ఎంటైర్ ప్యాకేజ్ ఆల్ బై యువర్ సెల్ఫ్. దెన్ ఈకో సిస్టమ్తో పోయి మాట్లాడదాం, లెట్స్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ 8,000 కోట్లు స్పెండ్ చేస్తుందండి ఇయర్ ఆన్ ఇయర్ ఆయుర్వేద, ఇయర్ ఆన్ ఆయుర్వేద. 8,000 కోట్లు కాదు కదా, కరెక్ట్గా 400 కోట్లు ఇయర్ ఆన్ ఇయర్ కనుక ఖర్చు పెడితే, అంటే నాకు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు, నేను చెప్పిన పద్ధతిలో ఖర్చు పెడితే కనుక నెక్స్ట్ 10 ఏళ్ళలో రోగం లేకుండా చేద్దాం మన భారతదేశం. లిటరలీ చేయొచ్చు అది, లిటరలీ దిస్ క్యాన్ బి డన్, దిస్ ఈజ్ పాసిబుల్. కానీ ఒక పాపం పిచ్చెక్కింది ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటే జాలి చూపించారు. అదేదో మూవీలో అంటాడు జాలి చూపిస్తున్నావా అలా. అంటే నేను నాకంటే మీరు ఏమనుకోదు, నాకు ఏదైనా నవ్వడమే ఇష్టం బేసిక్గా, అలవాటు నాకు బేసిక్గా. అంటే ఎటువంటి సమస్య వచ్చినా నాకు నవ్వు వస్తుంది అనమాట. మా పేరెంట్స్ చనిపోయినప్పుడు కూడా పిరికి పందులా అనుకున్నాను నేను మైండ్లో. ఎందుకంటే ఇద్దరు కలిసిపోవడం ఏంటి, ఒక్కొక్కడు పోవచ్చుగా ధైర్యం ఉన్నవాళ్ళకి. కానీ అలా నన్ను నేను నార్మలైజ్ చేసుకునే మనిషిని బేసిక్గా. అంటే వర్క్ చేయాలి, ఎందుకంటే అందుకని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు 70 గంటలు పనిచేయాలంటే 70 గంటల సరిపోదేమో అని నాకు అనిపించింది. పాపం ఆయన 24/7 ఉండి మన వాళ్ళు ట్రోల్ చేయడంలో టైం స్పెండ్ చేశారు. అదే వర్క్ చేస్తుంటే ఆ వారం అయినా ట్రోల్ చేసే టైంలో ఒక ప్రోడక్ట్ కనిపెట్టుంచండి ఇండియాలో, డెఫినెట్లీ ట్రూ. అందుకని ఇలాన్ మస్క్ ఉంటాడు 120 గంటలు పనిచేయాలి బాబు, దానికి తక్కువ మీరు డోజ్లో ఉండాల్సిన పని లేదు అంటే, నన్ను 120 ఎందుకు ఇలా మెజర్ చేస్తున్నారు? ఇప్పుడు పనిని మీరు ఎంజాయ్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏ పని చేయలేదు కదా. ఎంజాయ్ చేసి ఏమైనా చేయండి, దట్ విల్ బికమ్ ధర్మ. ఇప్పుడు కృష్ణుల వారు అర్జున వారికి చెప్పిన దానివల్ల అర్జునుల వారు దాదాపు మీకు తెలుసా 7 అక్షౌహిణి సేన అని చంపేశారండి. 7 అక్షౌహిణి సేనాస్ బస్ పర్సనల్లీ డిఫీటెడ్ కిల్డ్. మొత్తం మీరు స్త్రీ పర్వము 11వ అధ్యాయము 7వ శ్లోకం నుంచి 12వ శ్లోకం చూస్తే మహాభారతంలో స్త్రీ పర్వంలో చెప్తారు 165 కోట్ల మంది చనిపోయారంట యుద్ధంలో. అందులో 80 కోట్ల మంది ఓన్లీ అర్జునుల వారు చంపారు. అయితే అర్జునుల వారికి మరణ శిక్ష వచ్చిందా? లేదు. ఈజ్ వన్ ఆఫ్ ద మైటియెస్ట్ వారియర్. ఎందుకంటే ధర్మంగా చేసిన పని, అంటే ప్రేమతో చేసిన పని ఏదైనా కూడా మోక్షదాయకమే అవుతుంది, కానీ ఇంకోటి కాదు. అందుకని ఐ సెడ్ ఓకే లెట్ మీ షేర్. సి ఈ జర్నీ అంటే మేము రాష్ట్రం ఇందులో కూడా చాలా అంటే సెన్సర్స్, ఆ సెన్సర్స్ నుంచి వచ్చిన ఆ డేటాని మనం ఎలా నార్మలైజ్ చేయాల్సి వచ్చింది. దానిలో అంటే ఎవరైనా మెకాట్రానిక్స్ ఇంజనీర్స్ లేకపోతే ఎవరైనా ఆర్డినోతో డీల్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. FIFO బఫర్స్ అని ఉంటాయి మనకి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ బఫర్స్.
దాని నుంచి వచ్చిన డేటాను మనం ఎట్లా నార్మలైజ్ చేసి, అందుకనే ఫండమెంటల్ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీని అడుగుతూ ఉంటా. అన్నీ కూడా నాకు కూడా అన్నీ తెలియవు కదా, ఏదో కొన్ని స్కూల్లో చెప్పినా తప్ప. అందుకని ముజీబ్ని అడుగుతారు, ఈ 10th క్లాస్ మ్యాథ్లో ఇది వచ్చింది లాగరిథం అంటే, సరే నేను ఏ రోజు చెప్పారు ఆ రోజే పెద్దగా ధ్యాస పెట్టలేదు, నెక్స్ట్ అయితే మర్చిపోయారు. అంటే అన్నీ కలిపితే కానీ మనం ఇక్కడికి రాము. అది చెప్పడానికి ఎంతసేపు మీ టైం తీసుకున్నాను. సో మన ఎక్స్పెక్టేషన్స్ నెంబర్ 1 ఏంటంటే, ఒకటి ఈ సమస్య, 2 ఏంటంటే మనం ఎంత డివైస్తో మాట్లాడితే అంత డివైస్ మనల్ని అర్థం చేసుకుని మనకి రికమెండేషన్స్ ఇస్తుంది. అంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని ట్రైన్ చేసినట్టు మనం ట్రైన్ చేస్తే తర్వాత వాడు మనకు ఉపయోగపడతాడు. అలా ఈ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుంది. మనం మన డివైస్ని ఎంత యూజ్ చేస్తూ ఉంటే అది మనకి డేటా ఇస్తూ ఉంటుంది. ఆ డేటాని మళ్ళీ మనం కరెక్ట్ చేయాలి. ఇప్పుడు ఒక మనిషిని ఫోటో తీశారండి, ఇట్లా స్ట్రైట్గా ఫోటో తీస్తే ఒక పిక్చర్ వచ్చింది. ఇలా తీశారనుకోండి ఫేస్, మీరు అటు వెళ్ళి చూస్తారా మనిషిని చూడరా తెలుసుకోవాలని కదా. అదే సైడ్ నుంచి చాలాసార్లు చూస్తే మీకు అలవాటు అవుతుంది. ఓకే, అంటే మనం బ్రెయిన్లో కూడా ఈ మషిన్ లెర్నింగ్ అల్గోరిథం కూడా నడుస్తుంది. అంటే మషిన్ లెర్నింగ్ అంటే ఇది కొత్తగా ఏం కనిపెట్టలేదు, మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో చూసుకొని ఆయన ట్యూరింగ్ గారు ఈజ్ న్యూరల్ నెట్వర్క్స్ అని స్టార్ట్ చేశారు 1960s. ఎందుకంటే మషిన్ ఎగ్జాక్ట్లీ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకొని దాని నుంచి మషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్, దాని నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి తయారు చేశారు. అండ్ ఇంకోటి ఏం చెప్పాలనుకున్నా అంటే, ఇలా అంటే మషిన్ లెర్నింగ్ అంటే ఇట్ హ్యాస్ టు లెర్న్ అని అర్థం. ఓకే, ఎలా నేర్చుకోవాలి, ఇప్పుడు నేర్చుకోవాలి అని అన్నాం అనుకోండి, సైన్స్ నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఏబిసిడీలు నేర్చుకోవాలా, ఏబిసిడీ నుంచి వర్డ్స్ ఎలా చేయాలి, వర్డ్స్ నుంచి సెంటెన్సెస్ నేర్చుకోవాలి. అలానే ఇందులో కూడా స్టెప్ బై స్టెప్ మన బాడీ అర్థం చేసుకునే పద్ధతిని మనం అర్థం చేసుకుని దానికి మళ్ళీ మషిన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పి దాన్ని ట్రైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి లెర్నింగ్ కర్వ్, మీకు కూడా లెర్నింగ్ కర్వ్ ఉంటుంది, మీకు ఇచ్చే మషిన్స్ కూడా లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. అది మీరు ఎంత వాడుతూ ఉంటే అప్పుడప్పుడు దానికి సడన్గా సైడ్ నుంచి చూస్తే నేను రాజీవ్ గాంధీలా ఉన్నాడు, రాజీవ్ గాంధీ ఉండకూడదు కదా అని చెప్పి అనలైజ్ చేస్తాం కదా సైడ్ నుంచి చూసినప్పుడు. స్ట్రైట్గా చూస్తే లేదు ఈయన వి నో హిమ్ అండి, నరసింహారావు గారు, రాజీవ్ గాంధీ గారు కాదు అని చెప్పి మనకి ఎలా అయితే తెలుస్తుందో, అట్లా మషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ కూడా దే విల్ కంటిన్యూస్లీ కీప్ లెర్నింగ్. ఆ లెర్న్ చేయడం వల్ల వచ్చిన ఇంటెలిజెన్స్ మనం యూజ్ చేసుకుని మనం వీఆర్ గోయింగ్ టు యూజ్ దట్. అది థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వీ విల్ బిల్డ్ ఇట్. 1 year అంటే మరి 2 years అవ్వచ్చు, బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్, ఐ డోంట్ నో. బట్ వీ వాంట్ టు రియలీ మూవ్ ఫాస్ట్, ఎందుకంటే వీ నీడ్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ methods of interacting with patients, because time is running out for many of our end stage patients category లో 33% mortality. అంటే మన భారతదేశంలో 3.7 crore end stage patients ఉన్నారు. అందులో 33% కోటి 20 లక్షల మంది ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు. సో అంతమందిని ట్రైన్ చేయాలంటే ఇట్స్ అ వెరీ డిమాండింగ్ సబ్జెక్ట్. ఇందులో మీకు ఎలోపతి తెలియాలి, ఫార్మకాలజీ ఎక్సలెంట్గా తెలియాలి, స్టాటిస్టిక్స్ తెలియాలి, డేటా సైన్స్ తెలియాలి, ఆయుర్వేదం తెలియాలంటే సంస్కృతం తెలియాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోటోకాల్స్ తెలియాలి, అండ్ బయోఫార్మకాలజీ ఇంజనీరింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ డ్రగ్స్ తెలియాలి. సెవరల్ ప్రోటోకాల్స్, సెవరల్ సబ్జెక్ట్స్ టు బి లెర్న్డ్ ఎట్ వన్స్. నాట్ ఈజీ, ఇట్ విల్ టేక్ 12 years అట్లీస్ట్. నేను మొత్తం క్యాలిక్యులేట్, ఇట్ విల్ టేక్ 12 years. సో అందుకని 3 years, ఇందాక ముజీబ్ గారు చెప్పినట్టు 3 yearsకి ఒక కోర్స్ తయారు చేసాం మనం. అందులో ఎండి ప్రోగ్రామ్ వస్తుంది, ఎండి పాలిసైంటిఫిక్ అడ్వాన్స్ మెడిసిన్, పిఎస్ఏ అని చెప్పి, విచ్ విల్ అంటే స్లోలీ ఇట్ విల్ గెట్ అక్రెడిటేషన్ ఫ్రమ్ ద ఎన్ఎంసి ఆల్సో, నేషనల్ మెడికల్ కౌన్సిల్. అదే మన ఐడియా. అందులో అందరినీ అంటే పీపుల్ విల్ ప్రాక్టీస్ ఓన్లీ ఇంటిగ్రేటివ్ మెడిసిన్, ఓన్లీ కేటర్ టు ద నీడ్స్ ఆఫ్ ఎండ్ స్టేజ్ డిసీజ్. వాళ్ళు ఆయుర్వేద వాళ్ళు, హోమియోపతి, PharmD and MBBS, anyone can join. That's how we're trying to design a course.